Drop it. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మనం ఇవాళ తెలుసుకోవాల్సింది చూసేది ఏంటంటే టెక్నికల్ ఇష్యూ. నేను ఆల్రెడీ చాలామందికి చెప్పాను, కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అండ్ బెల్ సింబల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చేసే టెక్నికల్ ఇష్యూస్ ఏవి ఉన్నా కూడా మీకు వస్తాయి. అందులో ఏదైనా ఒకటి మీకు కరెక్ట్ టైంకి కరెక్ట్గా యూజ్ అయిందంటే అది మీకు చాలా యూజ్ అవుతుంది ఇన్ టైంలోన. అది కూడా మేబీ కాల్ చేసినప్పుడు ఒక్కోసారి కలవచ్చు, కలవకపోవచ్చు. సో ఈ వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం, అవి ఎలా సెట్ చేసుకోవాలి, ఏంటి మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి మీకు తెలియాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే థ్రెడ్ అనేది కింద స్ట్రక్ అవుతూ ఉంటుంది. వర్క్ ఆల్రెడీ నడుస్తూ ఉంటుంది కింద రన్నింగ్లోనే, బట్ అంతా ఓకే, హాఫ్ వర్క్ ఫుల్ బాగా వచ్చింది. తర్వాత ఏమవుతుంది, కింద మొత్తం ఇలా థ్రెడ్ పట్టేసుకొని క్లాత్ మొత్తం హోల్ పడి చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ సింగిల్ హెడ్డే కాదు, ఏ మిషన్లో అయినా ఈ ప్రాబ్లం కామన్గా వచ్చేది. అది ఎందుకు వస్తుంది, క్లాత్ కింద స్ట్రక్ అవుతుందంటే ఒకటే ఒక రీజన్, పైనుంచి టెన్షన్ ఏదైతే ఉంటుందో, టెన్షన్స్ అంటే ఈ టెన్షన్ ప్రాపర్గా మనం సెట్ చేయనప్పుడు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. మనకు ప్రాపర్గా సెట్ అయ్యేలా ఆల్రెడీ చేసాం కదా మనం, సగం వచ్చింది, ఇంకా ఏంటి ఎలా సెట్ చేయాలి అంటారు. సో మెషిన్ హై స్పీడ్ ఉన్నప్పుడు రన్నింగ్లోన టెన్షన్ ప్లేట్స్ అనేది ఒక్కొక్కసారి బయటికి రావచ్చు, ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఈ వీల్స్ లూజ్ అవ్వచ్చు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మనది థ్రెడ్ టెన్షన్ కూడా ఒక్కొక్క చోట లాగా ఉండొచ్చు. అప్పుడు కూడా మనకు థ్రెడ్ అనేది థిక్నెస్ డెన్సిటీ అది చేంజ్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. ఇప్పుడు నేను పాలిస్టర్ థ్రెడ్ వాడాను, సపోజ్ విస్కోస్ పెట్టాను, సో టెన్షన్స్ అనేవి రెండింటికి మ్యాచ్ అవ్వవు అనమాట. ఏదైతే రెగ్యులర్గా ఒక థ్రెడ్ వాడుతుంటామో అదే కంపెనీనే మెయింటైన్ చేసి మ్యాక్సిమం టెన్షన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఒక్కొక్కసారి అయినా కూడా సేమ్ థ్రెడ్ విస్కాస్లో కూడా ఒకటి కొంచెం లిటిల్ బిట్ కొంచెం చిన్నగా లా ఉండడం వల్ల కూడా టెన్షన్స్ అనేది వేరియేషన్స్ వస్తాయి. అండ్ ఆటోమేటిక్గా టెన్షన్లో నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. అలాంటప్పుడు కింద స్ట్రక్ అవుతుంది. స్ట్రక్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది కొత్త వాళ్ళకి చాలా భయం అనిపిస్తుంది. కస్టమర్ బ్లౌజ్ పెట్టాను, కింద చిక్కుకుంది, హోల్ పడింది, ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి ఏంటి అని ఫుల్ కంగారు పడిపోతాము. బట్ ప్రతి మిషన్లోనూ కామన్గా జరిగే ప్రాబ్లమ్స్ ఏవే, ఏ మిషన్లో అయినా కూడా. బట్ కంగారు పడకుండా ఈవెన్ దో ఉషా దగ్గర నుంచి ఏ మిషన్ తీసుకున్నా కూడా, సింగిల్ నీడిల్ అవ్వనివ్వండి, 6 అవ్వనివ్వండి, 9 అవ్వనివ్వండి, 12 అవ్వనివ్వండి, ఏ మిషన్ అయినా కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. అలాంటప్పుడు కింద థ్రెడ్ స్ట్రక్ అయింది, క్లాత్ చిక్కుకుంది, ఏం చేయాలి, కింద వావిన్ తీస్తున్నాం రావట్లేదు, పైన థ్రెడ్ పీకుతున్నాం రావట్లేదు, స్ట్రక్ అయింది ఫుల్గా. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ కొంచెం టెన్షన్స్ టైట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ తీసిన తర్వాత సడన్గా స్టార్ట్ చేస్తే ఇది మర్చిపోయామనుకోండి మళ్ళీ ఇరుక్కుంటుంది. కాబట్టి ఇలా స్ట్రక్ అయిన ఎంబడే ఏదైతే నిడిల్ దారం కుడుతుందో ఆ నంబర్ నిడిల్ని మనం టైట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం టైట్, ఇక్కడ కొంచెం టైట్ చేసుకోవాలన్నమాట. 2 టెన్షన్స్, ఇది టెన్షన్. సో ఇవి రెండు కొంచెం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్నాక మనకు కావాల్సిన టూల్స్, ఒకటి సీజర్ బ్లెండెడ్ సీజర్ టూల్ బాక్స్లో ఇస్తారు, లేదనుకున్న ఒక చిన్న సీజర్ మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి యాక్సిల్ బ్లేడ్. ఇది మనం ప్లంబింగ్లోన పైప్స్ కట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇది చూసారు కదా, చిన్నగా పొడవుగా ఉంటుంది. సో మనకు ఫ్రేమ్ కిందికి లోపల వరకు డెప్త్గా వెళ్ళడానికి ఇది మనకు హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు కింద థ్రెడ్ అనేది స్ట్రక్ అయింది. మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ కొంచెం ఇలా ఫ్రేమ్ పైకి లేపాలి. ఇక్కడ థ్రెడ్ స్ట్రక్ అయిందండి, మొత్తం ఇలా చిక్కుకుంది. ఓకే, కొంచెం ఈ ఫ్రేమ్ అల్యూమినియం ఉంది కదా, కొద్దిగా ఇలా పైకి లేపాలి. ఈ యాక్సెల్ బ్లేడ్ ఉంది కదా, లోపలికి తోయాలి. లోపలికి తోసి స్లోగా ఒక్కొక్క థ్రెడ్ కట్ చేసుకుంటూ ఇలా మనం చేసుకోవాలి. క్లాత్ ఎక్కువ కట్ కాకుండా స్లోగా చాలా రిలాక్స్గా ఫ్రేమ్ పైకి లేపి ఒక్కొక్క థ్రెడ్ మనకు థ్రెడ్ తెలుస్తుంది, థ్రెడ్ కట్ చేస్తున్నామా క్లాత్ కట్ చేస్తున్నామా. క్లాత్ ఇది చాలా హార్డ్ ఉంటుంది, థ్రెడ్ ఒకటొకటి కట్ చేస్తే కొంచెం లూజ్ అవుతూ వస్తుంది. సో ఇలా మనం ఎక్కడైతే తట్టుకుందో అక్కడ ఇది బాగా లోపల వరకు వెళ్తుందనమాట. కొంచెం ఇది పైకి లేపి స్లోగా ఇలా మనం కట్ చేయాలి. థ్రెడ్స్ అన్నీ కట్ అయిపోతాయి. కట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద బాబిన్, అక్కడ ఎలా క్లీన్ చేసుకోవాలి బాబిన్ దగ్గర. ఇది ఇంతే ఫ్రేమ్ మీరు అటు ఇటు జరపడం అవన్నీ చేస్తే డిజైన్ డిస్టర్బ్ అవుతుంది. ఓన్లీ జస్ట్ పైకి లేపాలి, కింద ఉన్న థ్రెడ్ కట్ చేయాలి. అది కూడా యాక్సెల్ బ్లేడ్ తోటి. ఈ బ్లేడ్ కంపల్సరీగా పెట్టుకోవాలి. బ్లేడ్ ఒకటి, సీజర్ ఒకటి. సీజర్తో కింద ఉన్న థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. కింద బాబిన్కి కూడా స్ట్రక్ అయి ఉంటుంది కాబట్టి
మీకు ఇట్లా నియర్ బై ఉంటే జస్ట్ ఇట్లా దీంతో మీరు కట్ చేయొచ్చు. ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నప్పుడు యాక్సెల్ బ్లేడ్ కంపల్సరీగా. మనం ఒకసారి ఇక్కడ పైనంతా థ్రెడ్ కట్ చేసుకున్నాం. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి? పైనుంచి చేయి దూరదు మనకు. మనం క్లీన్ చేసుకోవాల్సింది పైన కాదు, పైన కట్ చేయాలి, కింద క్లీన్ చేసుకోవాలి. కింద ఎక్కడ బాబిన్ కేస్ దగ్గర. ఇప్పుడు మనం ఇక్కడ బాబిన్ ఆల్రెడీ ఫస్ట్ తీసినప్పుడు రాదు, మొత్తం కింద నుంచి స్ట్రక్ అయి ఉంటుంది. పైన కట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రీగానే వస్తుంది. ఇది ఇలా తీసేస్తే ఇక్కడ మొత్తం మనకు థ్రెడ్స్ జామ్ అయి ఉంటాయి. ఆ థ్రెడ్స్ అన్నీ కూడా మనం దీంతో సిజర్ తోటి ఇలా అన్నీ కట్ చేసుకొని సైడ్ నుంచి ప్లక్కర్ ఉంటుంది కదా మనకు, ప్లక్కర్ తోటి కానీ లేదా సిజర్ తోటి కానీ, ఇలా సిజర్ తోటి మనం ఇలా అన్ని థ్రెడ్స్ అనేది బయటికి తీసేయచ్చు. మొత్తం ఒక్క పీస్ కూడా లేకుండా మనం క్లియర్గా బయటికి తీయాలి, ఒక్క పీస్ కూడా ఉండొద్దు. సో అన్ని పీసెస్ బయటికి నీట్గా తీసుకొని ఇలా ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాబిన్ పెట్టేసేయాలి. ఓకే కదండి, మనం కింద బాబిన్ తీసి థ్రెడ్స్ మొత్తం క్లీన్ చేసుకొని బాబిన్ లోడ్ చేసుకున్నాము. పైన కూడా థ్రెడ్స్ అన్ని తీసుకున్నాము. మ్యాక్సిమం దీంతో మనం కొంచెం ఫ్రేమ్ లేపి ఇలా ఏదైనా పీసెస్ ఉంటే ఇలా అంటే కూడా అవి కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలా అన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే టెన్షన్స్ మళ్ళీ కొంచెం థ్రెడ్ మనం లాగి చూసుకోవాలి. కొంచెం మీడియంగా ఉండేలాగా థ్రెడ్ టెన్షన్ ఇక్కడ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిజైన్ అనేది కొంచెం రివర్స్ చేసుకోవాలి మనం. ఇక్కడ మనకు థ్రెడ్ స్టిచెస్ అనేది ఉంటుంది, ఇది మైనస్ కొద్దిగా రివర్స్ రావాలి. రివర్స్ వచ్చి మెషిన్ అనేది స్టార్ట్ చేయాలి. రివర్స్ ఎందుకంటే కంపల్సరీగా మనకు డిజైన్ అనేది కింద స్ట్రక్ అయిపోయినప్పుడు కంపల్సరీగా కొంచెం అనేది మనకు డిజైన్ అనేది షిఫ్టింగ్ అవుతూ ఉంది. సో ఆ షిఫ్టింగ్ అయినప్పుడు ఏం చేయాలి, మనం కొంచెం రివర్స్ వచ్చి పాత ఆల్రెడీ వేసిన డిజైన్ మీద కొద్దిగా వేస్తే మనకు తెలుస్తుంది అది పక్కకు వస్తుందా కరెక్ట్గా వచ్చిందా అనేది. సో కొంచెం ఒకవేళ బై మిస్టేక్ కొద్దిగా సైడ్కి ఏమైనా మూవ్ అయ్యి ఉంటే మనం డిజైన్ని స్లోగా ఇక్కడ సింగిల్ యారో పెట్టుకొని స్లోగా మనకి ఎట్ సైడ్ అయితే డిజైన్ డిస్టర్బ్ అయిందో అటు సైడ్ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మళ్ళీ డిజైన్ని కొంచెం బ్యాక్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు అనేది మనకు డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ క్లాత్ కూడా హోల్ పడ్డది, హోల్ పడితే మనం ఏం చేయాలి, సైడ్కున్న పీస్ ఏదో ఒకటి ఉంటుంది కదా క్లాత్, కొంచెము కట్ చేసి కింద పెట్టేసి పైనుంచి మళ్ళీ వర్క్ వేసినప్పుడు అది చిన్న హోల్ ఏదైనా ఉంటే కూడా కవర్ అయి మనకు కనిపించకుండా ఉంటుంది. సో ఈ రూల్స్ కనుక కంపల్సరీగా ఏదైనా మిస్టేక్ అయినప్పుడు ఫాలో అయితే మ్యాక్సిమం ప్రాబ్లం అనేది మనకు తెలియకుండా టెన్షన్ లేకుండా రిలాక్స్గా ప్రాబ్లం అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.